చూడండి ఫ్రెండ్స్, బెండకాయ వేపుడు రెడీ చేస్తున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు వేసాను, జీలకర్ర ఆవాలు వేసాను, వేగుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేస్తాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, బెండకాయ కొంచెం మగ్గితే అది బెండకాయ ఇట్లా కొంచెం మగ్గాల వేగుతుంది. ఇట్లా కలర్ చాలు. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని తీసుకున్నాను తెల్లవాయలు, అవి దాంట్లో దంచేస్తాను. తెల్లవాయలు వేసిన చూడండి ఫ్రెండ్స్, ఇదో తెల్లవాయలు వేసిన. ఇట్లా ఇంకా కాసేపు ఉన్నాక ఉప్పు వేస్తా. పసుపు వేయాలా, ఇంకా ఉప్పు వేయాలా. చూడండి ఫ్రెండ్స్, పసుపు వేసేసాను. చాలు, ఈ మాత్రం పసుపు. మంటంగా పెద్ద మంట పెట్టాను. సన్న మంటలో ఇంతవరకు పెట్టాను కదా, ఇప్పుడు పెద్ద మంట. ఇవి 1/2 కేజీ బెండకాయలు ఫ్రెండ్స్. చూడండి, ఉప్పు చూడండి ఫ్రెండ్స్. చూడు, చేత్తోనే వేస్తున్నా ఫ్రెండ్స్. సరిపోతుంది ఉప్పు. ఉప్పు వేసినాం కదా, అలా కలదిప్పాల. చూడండి, ఉప్పు వేసిన తర్వాత బాగా ఇట్లా కలదిప్పేస్తే బాగుంటుంది. ఉప్పు అంతా పట్టాల బాగా. పచ్చిమిరపకాయలు బాగా ఏం చేయాలి, వేగాలి ఆయిల్లో, సరిపోతుంది. చూడండి ఫ్రెండ్, బాగా అది ఏమవుతుంది, నీట్గా మగ్గుతుంది. చూడండి, ఇలా మగ్గాలి బాగా. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ రెడీ అయింది. ఇట్లా పట్టుకుంటే కనుక చూడండి బాగా విడిపోతుంది. ఇప్పుడు మనము కొంచెం కొబ్బరి పొడి, కొంచెము ధనియాల పొడి వేసుకోవాలి. చూడండి, కొబ్బరి పొడి, చూడండి కొబ్బరి పొడి ఇట్లా
చల్లుకుంటే చాలు. ఇట్లా కొబ్బరి పొడి చల్లేసి కొంచెం ధనియాల పొడి, చూడండి ఇట్లా స్పూన్ తీసుకొని ఇటు చల్లేసి లాస్ట్ దించేసుకుంటే సరిపోతుంది. అంతే. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై రెడీ. బాగా వేడి వేడి అన్నంలో ఏ కూర లేకున్నా ఈ బెండకాయ కర్రీతో కొంచెం అన్నం తిని పెరుగన్నం తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మీరు కూడా బెండకాయ తయారు చేసి కర్రీ, మీరు ఇలాంటి బెండకాయని ఎప్పుడైనా ఈ విధంగా చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఈ విధంగానే చేసుకొని కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. బాగా వస్తే కనుక బాయ్.